My dear friends, masters and gods. మీ ఆనందమయ ప్రపంచానికి దగ్గరిదారి ధ్యానం. ధ్యానం మీ జీవితాన్ని చైతన్యమయం చేస్తుంది. అవగాహన, జ్ఞానము, శక్తిని ప్రసాదిస్తుంది. త్వరగా దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది. నిజానికి పిరమిడ్లు భూమిపైన వెలసింది మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే. గతంలో మన అజ్ఞానం వల్ల వాటిని మనం దుర్వినియోగం చేశాం. వాటి వల్ల మనం పొందాల్సిన అనంతమైన లాభాలను ఉపయోగించుకోలేకపోయాం. మరలా వాటి నిజతత్వాన్ని అర్థం చేసుకునే కాలంలో ప్రస్తుతం ఉన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ వాటిపై ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. సశాస్త్రీయంగా పిరమిడ్ల వల్ల లాభాలను, పిరమిడ్ ధ్యానం వల్ల ప్రయోజనాలను వెలుగులోకి తీసుకువచ్చారు. పిరమిడ్లో ధ్యానం అతి త్వరగా ఆలోచనారహిత స్థితికి తీసుకువెళుతుంది. సూక్ష్మ శరీరయానం, దివ్యచక్షువు ఉత్తేజితం మొదలగు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు త్వరితగతిన మన స్వంతం అవుతాయి. మన భూమి మీద శక్తి స్థాయిని పెంచడానికి, శక్తిని సమతుల్యం చేయడానికి పిరమిడ్లు ఉపయోగపడతాయి. జాతిమత, కుల, లింగ, వర్గరహిత సమాజానికి ప్రతీక పిరమిడ్. పరిపూర్ణ ఆధ్యాత్మిక ప్రగతికి వీచిక పిరమిడ్. భిన్నత్వంలో ఏకత్వానికి సూచిక పిరమిడ్. అపార ప్రాణశక్తికి నిలయం పిరమిడ్. అఖండ జ్ఞానశక్తికి నిలయం పిరమిడ్. అపూర్వ చైతన్య శక్తికి నిలయం పిరమిడ్. రండి, అందరం ఆ మహా ఆధ్యాత్మిక శక్తిని స్వంతం చేసుకుందాం పిరమిడ్ ద్వారా. రండి, అందరం మన షట్చక్రాలను ఉత్తేజితం చేసుకుందాం సునాయాసంగా పిరమిడ్ ద్వారా. రండి, అందరం శుద్ధ చైతన్య స్థితిని చేరుకుందాం అతి సులువుగా పిరమిడ్ ద్వారా. పత్రిగారు కొన్ని లక్షల పిరమిడ్స్ భూమి మీదికి రావాలి అన్నారు. కొన్ని లక్షల పిరమిడ్స్ రావాలి అంటే కొన్ని వేల మందికి ఈ పరిజ్ఞానం ఉంటేనే అది సాధ్యపడుతుంది కదా. ఆ పరిజ్ఞానాన్ని అందించాలనే ఈ చిరు ప్రయత్నం. నేను ఈ అద్భుతమైన సీడీ చేసే స్థితికి తీసుకువచ్చిన జగద్గురువులు పత్రిగారికి నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ ఉపయోగాలు. జలుబు మొదలు క్యాన్సర్ వరకు అన్ని రకాల జబ్బులను నయం చేసుకోవచ్చును. పిరమిడ్లో ఉంచిన పండ్లు, కూరగాయలు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయి. విద్యార్థులు పిరమిడ్ టోపీ ఉంచుకొని చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. టెన్షన్ పోయి అటెన్షన్ వస్తుంది. పిరమిడ్లో ఉంచిన విత్తనాలు చక్కగా పెరిగి అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి తెగుళ్ళు లేకుండా పెరుగుతాయి. పిరమిడ్ అనేది అద్భుత శక్తి అన్ని చోట్ల మనం చూస్తున్నాము. ఈ పిరమిడ్ అనేది చక్కగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు, మన ఇంట్లో కూర్చొని. పిరమిడ్ అంటే అదేదో కష్టమైన కట్టడం అనుకుంటాం మనం. అది చాలా సులభమైన సింపుల్ ఒక ప్రయోగం అది. ఆ పిరమిడ్ని మనం మన చేతుల్లో చేసుకోవచ్చు. ఏదైనా ఒక అట్ట తీసుకొని దాన్ని ఒక స్క్వేర్ బేస్ చేసుకుని దాని ఆ 4 వాల్స్ 51 degrees 52 minutes కలిపితే అది పిరమిడ్ అవుతుంది. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ యొక్క యాంగిలే అది. కనుక అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అందులో అంత ఎక్కువ శక్తి వస్తుంది. సో దానికోసం మనం ఏ పెద్ద ఇంజనీరింగ్ డిగ్రీ చదవక్కర్లేదు, ఏ పెద్ద పిహెచ్డి చేయక్కర్లేదు. కనుక దానికి చక్కటి సూత్రాలు ఉన్నాయి. ఇంత బేస్ అయితే, ఇంత హైట్ అయితే మరి ఇంత యాంగిల్ వస్తుందని చెప్పేసి. సో అకార్డింగ్ టు ద బేస్ అండ్ ద హైట్ యూ గెట్ ద యాంగిల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనము ఈ ధ్యానము పిరమిడ్లో చేస్తున్నాము. ధ్యానమే కాదు, పిరమిడ్ ఎక్కడ పెట్టినా అక్కడ మనకి శక్తి వస్తుంది. ఆ పిరమిడ్లో పెట్టిన నీళ్లు మనం తాగితే చాలా బాగుంటుంది. కనుక ఈ పిరమిడ్లు మనం దొరికితే తీసుకోవచ్చు, కానీ దొరకకపోతే మన సొంత చేతులతో మనం చేసుకోవచ్చు. ఏ పదార్థంతోనే చేసుకోవచ్చు.
ఒక రేకు కానీ, ఒక అట్ట కానీ, ఒక ఈవెన్ విత్ ఎ క్లాత్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్. అసలు ఏ మెటీరియల్ అక్కడ 4 పోల్స్ ఇలా పెడితే ఆ యాంగిల్లో అప్పుడు ఆ లోపల మనకి ఆ శక్తి వచ్చేస్తుంది. అక్కడ మనం అత్యద్భుతంగా మన పనులన్నీ చేసుకోవచ్చు. కనుక మన బాలకృష్ణ గారు అవర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ చక్కగా అందరికీ ఈ పిరమిడ్లు ఎలా చేయాలి నేర్పిస్తున్నారు. మీరు వారి దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ మాత్రం మరి కొంచెం ట్రైనింగ్ కూడా మనం హాయిగా తీసుకోవచ్చు. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇంటి నిండా పిరమిడ్లు ఉండాలి, మన పిరమిడ్లు మనమే చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ పిరమిడ్ చేసే విధానం, ఆ యాంగిల్ ఏమిటి, అది మౌలికంగా తెలుసుకుని కాస్త ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో ఆ చక్కగా వచ్చేస్తుంది. కనుక అందరూ కూడాను ఈ పిరమిడ్ చేసే కళను నేర్చుకోవాలి. ఆ పిరమిడ్ చేసే కళను నేర్చుకుంటే మరి ప్రపంచంలో అందరూ పిరమిడ్ చక్కగా తామే చేసుకుని మరి తామే లబ్ధి పొందుతారు. మరి అందరూ కూడాను శ్రీ బాలకృష్ణ గారి దగ్గర మరి ఈ విద్యను నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, నా పేరు బాలకృష్ణ. నేను 2002 నుంచి ధ్యానం చేస్తున్నాను. 2004 నుంచి ఈ పిరమిడ్స్ వర్క్షాప్స్ అనేవి నేను కండక్ట్ చేస్తున్నాను. ఈరోజు మనం కాస్మిక్ ఎనర్జీ జనరేటర్ పిరమిడ్ గురించి తెలుసుకుందాం. 2012కి ధ్యాన జగత్తు, 2008కి ధ్యాన భారత్ కావాలన్న పత్రిసారు సంకల్పానికి అనుగుణంగా ఈ పిరమిడ్స్ వర్క్షాప్స్ అనేవి నేను కండక్ట్ చేస్తున్నాను. పత్రిసారు కొన్ని లక్షల పిరమిడ్లు భూమి మీద రావాలి అన్నారు. కొన్ని లక్షల పిరమిడ్లు భూమి మీద రావాలి అంటే కొన్ని వేల మందికి ఆ జ్ఞానం ఉంటే కానీ అది సాధ్యం కాదు. అందుచేత అందరినీ ఈ పిరమిడ్ యొక్క టెక్నాలజీలో నిష్ణాతులను చేయాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్స్లో వివిధ రకాలైన మెటీరియల్స్తో వివిధ రకాలైన సైజుల్లో మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా దీన్ని నేర్చుకుని వెళ్ళి మీరు సొంతంగా తయారు చేసుకుని అందరికీ కూడా నేర్పించాలని మా యొక్క విన్నపం. మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మనం స్వయంగా టాపీ తీసుకుని ఇల్లు కట్టుకోం. కానీ మనకు ఇల్లు గురించి తెలిసినప్పుడు దాని కొలతలు ఎట్లా పెట్టుకోవాలి, ఏ రూమ్స్ ఏ సైజు పెట్టుకోవాలి, ఏ మెటీరియల్ వాడాలి అని మనకి తెలిసినప్పుడు మన బడ్జెట్ని బట్టి సివిల్ ఇంజనీర్ మనకి డిజైన్ చేసి ఇచ్చినప్పుడు మనం టాపీ ఎత్తంతో కట్టించుకుంటాం. అదేవిధంగా మనం పిరమిడ్కు దాని కొలతలు మనకు తెలిసినప్పుడు, ఏ మెటీరియల్ వాడాలో తెలిసినప్పుడు, దాని యాంగిల్స్ ఎట్లా తీసుకోవాలో మనకు తెలిసినప్పుడు మనం వుడ్డుతో కనుక చేసుకునే లెక్క అయితే ఒక కార్పెంటర్ ద్వారా, లేదు షీట్ మెటల్తో కాపర్ పిరమిడ్, అల్యూమినియం పిరమిడ్స్ లాంటివి చేసుకోవాలంటే ఒక షీట్ మెటల్ వర్కర్ ద్వారా, పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టుకునే లెక్క అయితే కనుక ఒక సివిల్ ఇంజనీర్తోనూ మీ అవసరాలు చెప్పి మీకు ఏ కొలతలు కావాలో చెప్పినప్పుడు వాళ్ళు డిజైన్ చేసి మీకు కట్టించడం జరుగుతుంది. మనకి ఎంత ఎక్కువ ఎనర్జీస్ ఉంటే అంత ఎక్కువగా జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత ఎక్కువ ఎనర్జీస్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఎక్కువ ఎనర్జీస్ని తీసుకోవడానికి పిరమిడే రాచబాట. పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా 3 ఎక్కువ శక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక మాస్టర్ని తయారు చేయడానికన్నా ఒక పిరమిడ్ని తయారు చేయడం చాలా సులభం. ఆ పిరమిడే కొన్ని వందల మంది మాస్టర్స్ని తయారు చేస్తుంది. మరి ఆ పిరమిడ్ తయారు చేసే విధానం నేర్చుకుందామా? మరి పిరమిడ్లో ఎనర్జీ దాని యాంగిల్ మూలంగా రావడం జరుగుతుంది. ఆ యాంగిల్ 51 degrees 52 minutes 10 seconds. సపోజ్ ఇక్కడ ఇది 90 degrees యాంగిల్, దీన్ని 51 degrees 52 minutes 10 secondsకి ఎప్పుడైతే మనం బెండ్ చేస్తామో ఈ ఇన్నర్ యాంగిల్ 51 degrees 52 minutes 10 seconds అన్నమాట. పిరమిడ్ యాంగిల్ 51 degrees 52 minutes 10 seconds. ఈ పిరమిడ్ యాంగిల్ మూలంగానే ఆ పిరమిడ్లో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇది పిరమిడ్. పిరమిడ్లో ఎన్ని మెజర్మెంట్స్ ఉన్నాయండి? 2 మెజర్మెంట్స్ ఉన్నాయి పిరమిడ్లో. ఒకటి బేస్ మెజర్మెంటు, 2 సైడ్ మెజర్మెంట్స్. ఈ బేస్ మెజర్మెంట్స్ 4 ఉన్నాయి, 1 2 3 4. ఈ 4 మెజర్మెంట్స్ కూడా ఈక్వలే. ఈ సైడ్ మెజర్మెంట్స్ 4 కూడా ఈక్వలే. కానీ ఈ బేస్ మెజర్మెంటు సైడ్ మెజర్మెంటు 2 వేరు వేరే. మనకి ఈ పిరమిడ్ తయారు చేయడానికి ఈ బేస్ మెజర్మెంటు సైడ్ మెజర్మెంటు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ
ఈ బేస్ మెజర్మెంట్ అనేది అది మన చాయిస్. అది మనం ఇంటికాడ పెట్టుకునే ప్లేస్ని బట్టి దాని కాస్ట్ని బట్టి ఈ బేస్ మెజర్మెంట్ అనేది మనం నిర్ణయం తీసుకుంటాం. సైడ్ మెజర్మెంట్ ఎట్లా, దీనికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ 0.95168. ఈ పిరమిడ్ తయారు చేసే విధానాన్ని 3 పద్ధతుల్లో మనం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ మనం బేస్ని 10 సెంటీమీటర్స్గా తీసుకుందాం. బేస్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ 0.952. ఈ ఫార్ములా ప్రకారం మనకి సైడ్ మెజర్మెంటు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు సైడ్ బేస్ 2 వస్తాయో పిరమిడ్ మనం తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 సెంటీమీటర్స్ తీసుకుందాం అనుకోండి. సైడ్ ఎంత వస్తుందంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ 0.952, దట్ ఈజ్ ఈక్వల్ టు 9.52 సెంటీమీటర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేస్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ తీసుకుందాం. 20 సెంటీమీటర్స్ బేస్ తీసుకుంటే సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 0.952 19.04 వస్తుంది. ఇప్పుడు మనకి సైడ్ మెజర్మెంట్ తెలుసు, బేస్ మెజర్మెంటు తెలుసు. మరి పిరమిడ్ ఎట్లా తయారు చేసుకోవాలి? బేస్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 9.52 సెంటీమీటర్స్. మీరు దీన్ని సెంటీమీటర్స్లో తీసుకోవచ్చు, మీటర్స్లో తీసుకోవచ్చు, ఇంచెస్లో తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా సెంటీమీటర్స్లో తీసుకుంటాం అనేది మనం మెజర్మెంట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సెంటీమీటర్స్లో. ఎందుకంటే 9.52 అంటే 9 సెంటీమీటర్స్ 5 mm. అదే 9.5 ఇంచెస్ అంటే మళ్ళీ అక్కడ మెజర్ చేయడం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు సెంటీమీటర్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు బేస్ 10 సెంటీమీటర్స్, సైడ్ ఈజ్ ఈక్వల్ 9.52 సెంటీమీటర్స్. 9.52 స్కేల్తో మెజర్ చేసి సర్కిల్ గీయాలి మనం. అది ఈ విధంగా వస్తుంది. ఇది సర్కిల్ సెంటర్ పాయింట్ ఓగా తీసుకోండి. ఇది 9.52 సైడ్ మెజర్మెంట్. సైడ్ మెజర్మెంట్ ఇక్కడ ఈ సర్కిల్ మీద ఎక్కడైనా కానీ ఒక పాయింట్, ఎనీ పాయింట్ ఏ అనేది మీరు తీసుకోండి. తర్వాత బేస్ మెజర్మెంట్ 10 సెంటీమీటర్స్ని మళ్ళీ ఈ వృత్తలేఖంతో కొలిసి ఏ నుంచి ఒక ఆర్కు ఈ సర్కిల్ మీద గీయండి. అది బి కాడ కట్ అవ్వడం జరుగుతుంది. మనకి 4 బేసెస్ కావాలి కాబట్టి ఈ సర్కిల్ మీద 4 ప్లేసెస్లో దీన్ని కట్ చేయండి. సి, డి, ఈ. ఇప్పుడు ఓ నుంచి ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ నుంచి ఓని డాటెడ్ లైన్తో కలపండి. ఈ డాటెడ్ లైన్ మీనింగ్ ఏంటంటే ఇది కటింగ్ లైన్ అని అర్థం. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ మీద కట్ చేయండి. ఇది ఎట్లా వస్తుందంటే కట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత స్కేల్ తీసుకుని ఓ నుంచి బీకి ఈ విధంగా స్కేల్ మనం పెట్టుకుని దీన్ని లోపలికి బెండ్ చేయాలి. ఇది బెండ్ కానప్పుడు అంటే మెటీరియల్ మందంగా ఉండి స్టిఫ్గా ఉంటే చాకు తీసుకుని లైట్గా దాన్ని పై సర్ఫేస్ లైట్గా కట్ చేయండి. కట్ చేసినప్పుడు అది ఈజీగా బెండ్ అవుతుంది. బెండ్ అయిన తర్వాత ఇక్కడ కార్నర్లో కొంచెం ప్రెస్ చేయండి. ఇట్లా కొంచెం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ అంతా కూడా పోయి ఈజీగా బెండ్ అవుతుంది. అదేవిధంగా ఓ నుంచి సికి ఈ విధంగా, ఓ నుంచి డీకి ఈ విధంగా అన్నీ కూడా లోపలికి మనం బెండ్ చేయాలి. ఈ బెండ్ చేసిన తర్వాత కార్నర్ షార్ప్ ఎడ్జ్ కనుక రాకపోతే కనుక మీరు లోపల పక్కమట చాంపరింగ్ చేయాలి. ఇటా మందపాటి మెటీరియల్స్ ఉన్నప్పుడు లోపల పక్కమట చాంపరింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు షార్ప్ ఎడ్జ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ బేసు 10 సెంటీమీటర్స్, సైడ్ 9.5 సెంటీమీటర్స్. ఇప్పుడు వృత్తలేఖంతో సైడ్ మెజర్మెంట్ 9.5ని ముందు మనం కొలుద్దాం.
9.5తో ఒక సర్కిల్ గీయాలి. ఈ సెంటర్ పాయింట్ని ఓ. తర్వాత ఈ సర్కిల్ మీద ఎనీ పాయింట్ ఏ అని మార్క్ చేయండి. ఏ. ఈ బేస్ మెజర్మెంట్ 10 సెంటీమీటర్స్ మళ్ళీ కొలిసి ఏ నుంచి ఒక ఆర్కు, దానికి బి అని మళ్ళీ బి నుంచి ఒక ఆర్కు, అట్లా 4 ప్లేసెస్లో దాన్ని కట్ చేయాలి. సో ABCDE. తర్వాత ఓ నుంచి ABCDEని డాటెడ్ లైన్తో మనం కలుపుకోవాలి. తర్వాత ఈ డాటెడ్ లైన్ మీద స్కేల్ పెట్టి కట్ చేయాలి. ఈ పైన హై పాయింట్స్ని మనం మార్క్ చేయాలి. ఎందుకంటే బెండ్ చేసేటప్పుడు మన కంటి దోషం మూలంగా బేసు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ కార్నర్ హై పాయింట్స్ని ఓని కలపాలి.